నియోజకవర్గ బ్యాంకింగ్ రంగంలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేసి బ్యాంక్ ఉద్యోగులపై పని భారం తగ్గించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ల నాయకులు అన్నారు. బుధవారం చీరాల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో యూఎఫ్బియు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ల నాయకులు మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగులపై పని భారం తగ్గించాలని, వారానికి 5 రోజులు మాత్రమే పని పెట్టాలని అన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే పర్మనెంట్ చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. దేశంలో నిరుద్యోగిత పెరిగిపోయిందని, ప్రభుత్వం తక్షణమే బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. బ్యాంకు ఉద్యోగులకు గ్రాట్యుటీని 21 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాలని, ఉద్యోగులపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. యూఎఫ్బియు పిలుపు మేరకు ఫిబ్రవరి 21న సాయంత్రం 5 గంటలకు చీరాల స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మార్చి 24, 25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూఎఫ్బియు నాయకులు దాసు, శ్రీనివాసరావు, శ్రీధర్, వాసు, బ్రహ్మయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మార్చి నెలలో జరగబోవు యూఎఫ్బి తరపున జరగబోవు సమ్మె కొరకు 24, 25 జరుగుతున్న సమ్మెలో మరి దేశవ్యాప్తంగా జరగబోవు సమ్మెలు జయప్రదం చేయవలసిందిగా మీడియా వారిని మేము కోరడం జరుగుతూ ఉన్నది. అయితే మా డిమాండ్స్ ఏమిటంటే పని దినాలను 5 రోజులుగా చేయాలని, మా పిఎఫ్ని గ్రాట్యుటీని 20 లక్షల నుంచి 25 లక్షల వరకు చేయాలని, అదే మాదిరిగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలని, ఇంకా రెసిడ్యువల్ ఇష్యూస్ ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ మేము గవర్నమెంట్కి వారి ముందు ఫైనాన్షియల్ మినిస్ట్రీ ముందుకు మేము తీసుకువెళ్తున్నాము. దానికి అనుగుణంగా మేము మీడియా వారిని కోరి ఉన్నాము. అలాగే ఈ యొక్క మా తదనంతరంగా మాకు అనుసంధానంగా ఉన్న మా యొక్క యూచేఈ తర్వాత సిటిఐ ఈ అందరూ మా అనుబంధ సమస్యలందరినీ మేము కోరుతూ ఉన్నాం. మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఈ మీడియా తరఫున మేము ప్రజలందరినీ కోరుతూ ఉన్నది ఏంటంటే మాకు మీరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే కాకుండా ఈ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ జరిగిపోతూ ఉన్నది. ఈ రోజుగా ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతూ ఉన్నది. మరి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. అలాగనే మరి ఈ రోజున రిక్రూట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో రిక్రూట్మెంట్ చేస్తే ఆన్ స్పాట్ 5 లక్షల మంది వరకు రిక్రూట్మెంట్ జరగవచ్చడానికి స్కోప్ ఉన్నది. అవన్నీ పక్కన పెట్టి మరి మేము చేస్తున్న డిమాండ్లని వాళ్ళు ఎవరు ఖాతరు చేయకుండా కొన్ని సంవత్సరాల నుంచి మేము చెప్తా ఉన్నాము. ఒక 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్ 10 సంవత్సరాల నుంచి మా బ్యాంకింగ్ రంగంలో రిక్రూట్మెంట్ అనేది లేదు. ఆఫీసర్స్ కానీ వర్క్మెన్ కానీ ఎవరు రిక్రూట్మెంట్ లేదు. వాళ్ళ యొక్క ఉద్యోగాలు లేకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతూ ఉన్నది. తద్వారాగా అరాచకం పెరగవచ్చు అని మేము యొక్క అజిటేషనల్ ప్రోగ్రామ్కి మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. కనుక మీ యొక్క ఈ సందర్భంగా ప్రజలందరినీ, తర్వాత మా అనుబంధ సంస్థలందరినీ, మీడియా వాళ్ళందరినీ